హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను కుక్కర్‌లో మిల్లెట్స్‌ని ఎలా కుక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఇక్కడ అండు కొర్రలను యూజ్ చేస్తున్నానండి. అదే బ్రౌన్ టాప్ మిల్లెట్స్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ మిల్లెట్స్‌నైనా యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్‌లో ఉడకబెడుతున్నాను. మీరు కుక్కర్‌లో లేదా నార్మల్‌గానే ఉడకబెట్టుకోవచ్చు. అందుకైతే ఒక కప్ మిల్లెట్స్‌ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఎసరు పోసి పెట్టుకోండి. ఒక కప్ మిల్లెట్స్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుందనమాట. అది కుక్కర్‌లో కాబట్టి 2 కప్స్ పోసాను. మీరు నార్మల్‌గా యూజ్ చేసే పనైతే అండు కూరలు 3 కప్స్ వరకు నీరు పడుతుందండి. 6 అవర్స్ తర్వాత అయితే అట్లీస్ట్ 4 అవర్స్ అని నానపెట్టుకోండి. 4 అవర్స్ ఆర్ 6 అవర్స్ తర్వాత మీరు దాన్ని కుక్కర్‌లో పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్‌లో డైరెక్ట్ పెట్టట్లేదు. ఈ గిన్నెలు పెట్టి ఉడికించుతాను అనమాట. సో మీరు 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ అయిపోయినాక ఆఫ్ చేసుకుని దాన్ని విజిల్‌లో నుంచి ఎయిర్ రిలీజ్ అయినాక దాన్ని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో 5 విజిల్స్‌కి బాగా ఉడికిపోతుందండి. మీరు వేరే మిల్లెట్స్ కొర్రల్ని లేదంటే ఆరికల్ని, ఊదల్ని, సామల్ని దేనైనా వాడుకోవచ్చు అనమాట. ఊదలకు కూడా అండుకొర్రలు పట్టినట్టు ఎసరు పడుతుంది. సామలకి, కొర్రలకి, ఆరికలకి 2-2.5 గ్లాసెస్ సరిపోతుందనమాట. సో ఇక్కడికి పర్ఫెక్ట్ ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మీరు సాంబార్తో బాగుంటుంది, పప్పుచారు పెరుగన్నం ఇంకా బాగుంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే క్యాప్సికమ్ పెప్పర్ కర్రీతో తింటున్నాను అనమాట ఈరోజు. మీరు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.